ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సివిల్ స్కోర్ పైన ఆర్బీఐ ఇక నుండి కొత్త రూల్స్ మార్పులు శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగే తెలిపోదామండి. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు లేదా ఆటో రుణాలు తీసుకునేటువంటి వారికి రిజర్వ్ బ్యాంక్ చాలా అనుకూలమైన నిర్ణయం తీసుకుందనమాట. సో ఇప్పటి వరకు కంపెనీలు 15 రోజులకు ఒకసారి అప్డేట్ చేసే సివిల్ స్కోర్ను సమాచారం ఇప్పుడు రియల్ టైం ఇవ్వాల్సి అయితే ఉంటుందని ఆర్బీఐ ఇవాళ ఉత్తర్వులు అయితే పేర్కొందనమాట. ఆర్బీఐ ఈ నిర్ణయం వల్ల రుణం తీసుకునే వారికి పెద్ద ప్రయోజనం లభిస్తుందన్నమాట. ఎందుకంటే ట్రాన్స్ యూనియన్ సివిల్ వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు పక్షం రోజులు ఒకసారి 15 రోజులు కాకుండా నిజ సమయంలోనే డేటాను అందించాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ కోరారు. సిబిల్ ద్వారా డేటాను వేగంగా పంపడం ద్వారా అందరికీ వ్యవస్థ పైన నమ్మకం, సామర్థ్యం, పారదర్శకత పెరుగుతుందని మంగళవారం జరిగిన సిఐబిఎల్ కార్యక్రమంలో ఆయన అన్నారు. ఇక ఆర్బీఐ బుధవారం తన వెబ్సైట్లో ఈ చిరునామా విడుదల చేసిందనమాట. ఇది రుణం తీసుకునే వారికి సహాయపడుతుందన్నమాట. ఇక నుంచి లెక్క కౌంట్ చేసేది సివిల్ స్కోర్ ఎంత ఉంది, 600, 700, ఎంత 1000 వరకు ఉందా, గుడ్డా బ్యాటా, దీన్ని బట్టి లోన్లు అయితే ఇస్తారు. కాబట్టి మనకు ఇప్పుడు వారం రోజులు ఒకసారి లెక్క కట్టేది ఇప్పుడు నిజం రియల్ టైమ్గానే లెక్క కడతారనమాట. నిరంతర క్రెడిట్ సమాచారాన్ని అవసరమైన డిప్యూటీ ఏదైతే గవర్నరు మాట్లాడుతూ క్రెడిట్ సమాచారం గురించి మనం మరింత నిరంతరం సమాచారాన్ని ఆశించాలని అన్నారు. రియల్ టైంలో లేదా దాదాపు రియల్ టైంలో క్రెడిట్ సమాచారం పొందడం వల్ల రిస్క్ అసెస్మెంట్ ఖచ్చితంగా పెరుగుతుంది. రుణ ఖాతాను మూసివేయడం లేదా తిరిగి చెల్లించడం వంటి రుణ గ్రహీతలకు కార్యకలాపాలు చూపించడంలో సహాయపడుతుంది అనమాట. అలాగే వినియోగదారుల అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుంది అనమాట. క్రెడిట్ సంస్థలపైన అధిక భారం. ఇక ఈ కేసులో మరో ప్రధాన సవాలు గుర్తింపు ప్రామాణికంగా డిప్యూటీ గవర్నర్ అన్నారు. ఖచ్చితమైనటువంటి చెల్లుబాటు అయ్యే గుర్తింపును అందించడానికి సిఐసి క్రెడిట్ సంస్థలు ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది లేకుండా నకిలీ తప్పుడు నివేదికలు ప్రమాదం ఉంది. సంక్లిష్టమైనటువంటి కృత్రిమ మేధస్సు ఏఐ కావచ్చు, మెషిన్ లెర్నింగ్, ఎంఎల్ నమూనాను వాడకం వల్ల మోడల్ ప్రమాదం పైన డిప్యూటీ గవర్నరు ఆందోళన వ్యక్తం చేశారు. పనితీరులో పక్షపాతం, హెచ్చుతగ్గుల కోసం వాటిని పూర్తిగా పరీక్షించకపోవడం, ధృవీకరించడం వల్ల, పర్యవేక్షించకపోవడం వల్ల సమస్యలు తలెత్తుందని అన్నారు. డిఫాల్ట్ని ఎదుర్కోవడానికి బ్యాంకులో బాగా సిద్ధం కావాలని చెప్పేసి డిప్యూటీ గవర్నర్ అయితే అన్నారన్నమాట.